హలో చిల్డ్రన్, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. అందరు రెడీగా ఉన్నారు కదా చిల్డ్రన్? లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక అంకుల్ ఉన్నాడు. అంకుల్ పేరు రాజేష్. ఈ అంకుల్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి సరదాగా ఒక పెద్ద షిప్లో ప్రయాణం చేస్తున్నాడు. అంకుల్ వాళ్ళ ఫ్రెండ్సే కాదు, ఇంకా చాలామంది ప్రజలు ఆ షిప్లో ప్రయాణం చేస్తున్నారు. అనుకోకుండా ఒక పెద్ద ప్రమాదం జరిగి ఉన్నట్టుండి ఆ షిప్ మొత్తం కూలిపోయింది. పిల్లలు, నీళ్ళల్లో మునిగిపోయింది. చాలామంది ప్రయాణికులు ఆ వాటర్లో పడిపోయి చచ్చిపోయారు. కానీ ఒకే ఒక వ్యక్తి ఆ షిప్లో ఆ ప్రమాదం నుండి తప్పించుకొని తాను ఒడ్డుకు చేరిపోయాడు. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా? ఆయనే రాజేష్ అంకుల్. రాజేష్ అంకుల్ దేవుని బిడ్డ. రాజేష్ అంకుల్ దేవుని సహాయాన్ని కోరుతుండేవాడు. ఇప్పుడు ఈ అంకుల్ ఒక్కడే ఒడ్డుకు చేరుకున్నాడు పిల్లలు. కానీ విషయం ఏంటంటే అక్కడ ఎవ్వరు మనుషులు లేరు, ఇల్లు లేవు, అసలు మనుషులే కనిపించట్లేదు. అలాంటి ప్లేస్లో ఒంటరిగా ఉన్నాడు. పిల్లలు, ఎప్పుడైనా ఒంటరిగా ఉంటే ఎంత భయం వేస్తుంది కదా. ఎప్పుడైనా మమ్మీ డాడీ షాపింగ్కి వెళ్ళారనుకోండి, నాన్న ఇప్పుడే వస్తాం, మీరు ఇంట్లో ఉండండి, నేను మమ్మీ షాపింగ్కి వెళ్ళేసి వస్తామని మమ్మీ డాడీ బయటకు వెళ్తే సడన్గా కరెంటు పోయింది అనుకోండి. పిల్లలు, మమ్మీ డాడీ ఎక్కడున్నామని ఫోన్ తీసుకొని త్వరగా వచ్చేయండి కరెంటు పోయిందని ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తారు కదా. మమ్మీ డాడీ ఇంట్లో ఉన్నప్పుడే భయపడతాం అక్క మేమైతే. మా మమ్మీ డాడీ హాల్లో ఉన్నారనుకో, నేను బెడ్రూమ్లో ఉన్నాననుకో, కరెంటు పోగానే మమ్మీ అని కేకలేస్తాను, మమ్మీ గబగబా నా దగ్గరికి వస్తుందని కొంతమంది పిల్లలు అనుకుంటున్నారు కదా. నిజమే, చాలామందికి చీకటి అంటే భయం, కొంతమందికి యానిమల్స్ అంటే భయం. మరి ఈ రాజేష్ అంకుల్కి ఫ్రెండ్స్ లేరు, ఆ ఓడ నుండి తప్పించుకున్న వారు లేరు, అక్కడ తోడెవరు లేరు, ఒక్కడే ఇరుక్కుపోయి ఉన్నాడు. పిల్లలు, అప్పుడు మోకాళ్ళు వేసి, యేసయ్యా నువ్వు నాకు సహాయం చేయయ్యా, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నువ్వు నాకు హెల్ప్ చేయి ప్రవ్వా అని ప్రేయర్ చేస్తున్నాడు. దేవుడు ఎవరినైనా పంపిస్తాడేమో అని అలా ఎదురు చూస్తున్నాడు. ఏదైనా షిప్ వస్తుందా, పైనుండి హెలికాప్టర్ వస్తుందా, లేకపోతే ఎవరు వస్తారు, ఒక ఏంజెల్ వస్తాడా నా దగ్గరికి అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. పిల్లలు, కానీ ఎవ్వరూ రాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. రాత్రి అయిపోతుంది, భయం వేస్తుంది. దేవా హెల్ప్ చేయి, నాకు హెల్ప్ చేయి, నాకు భయం వేస్తుంది అని ఆ ఒడ్డులోనే అలాగే ఆ సీషోర్లో పడుకున్నాడు. పిల్లలు, ఎవ్వరూ రాలేదు. మార్నింగ్ అయిపోయింది, ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. అప్పుడు ఇంకా చాలా బాధేసి కోపం వచ్చి ఆ పెద్ద షిప్పు మరి నీళ్ళలో మునిగిపోయి ఆ చెక్కలన్నీ పైకి తేలేసరికి చుట్టుపక్కల ఉన్న గడ్డి, కొమ్మలు, అలాగే చెక్క ముక్కలు అవన్నీ తీసుకొచ్చి చక్కగా ఒక చిన్న హట్ తయారు చేసుకున్నాడు. అందులోనే ఉంటున్నాడు. ఇక్కడైనా ఎవరైనా వస్తే బాగుండు, నన్ను కాపాడితే బాగుండు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రేయర్ చేసుకుంటున్నాడు. పిల్లలు, అయితే ఒకరోజు బాగా ఆకలేసింది. ఏ చెట్టుకైనా కాయలు ఉన్నాయేమో చూసుకుందామని వెళ్ళాడు. పిల్లలు, వెళ్ళేసరికి పాపము కొన్ని కాయలు దొరికాయి. ఆ కాయలు పట్టుకొని తిరిగి తన గుడిసె దగ్గరకు వద్దామని చూసేసరికి పిల్లలు, ఆ గుడిసె మంటలు వచ్చి తగలబడిపోయింది. అయ్యో, నాకున్న ఒక్క గుడిసె కూడా అలా కాలిపోతే ఇప్పుడు నేను ఎక్కడుండాలని చాలా బాధ వేసింది, ఏడుపు వచ్చింది, దేవుని మీద కోపం వచ్చింది. దేవునితో అంటున్నాడు, దేవా నువ్వు ఉన్నావు అనుకున్నాను, నువ్వు నాకు హెల్ప్ చేస్తావు అనుకున్నాను, నేను ఒక్కడినే ఇక్కడ ఇరుక్కుపోయేసరికి అందరూ చచ్చిపోయారు, నాకు ఎవరు తోడలేరు, నువ్వు ఎట్లైనా నన్ను సేవ్ చేయండి అని నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తే నువ్వు నా ప్రేయర్ ఆన్సర్ చేయలేదు. నేనేదో నా బతుకుదామని ఆ చెక్కలు, ఆ గడ్డి, ఆ కొమ్మలన్నీ తెచ్చుకొని ఒక చిన్న హట్ లాగా తయారు చేస్తే ఇప్పుడు ఆ గుడిసె కూడా కాలిపోతుంటే అసలు నువ్వు ఏం చేస్తున్నావు దేవా, నా ప్రార్థనకి ఆన్సర్ ఇవ్వట్లేదు, అసలు నువ్వు ఎంత కఠినంగా ఉన్నావు, నా విషయంలో ఎంత క్రూయల్గా ఉన్నావు అని చాలా కోపంతో దేవుని మీద అలా అరిసి బాధపడి ఏడ్చుకుంటా వెళ్ళి అలాగే బాధతో ఒడ్డున పడుకున్నాడు. పిల్లలు, ఎప్పుడైతే ఈ రాజేష్ అంకుల్ అలా పడుకున్నాడో ఎర్లీ మార్నింగ్ ఒక పెద్ద సౌండ్ అని ఒక వాటర్ సౌండ్ వస్తుంది. ఏంటబ్బా ఈ సౌండ్ వచ్చి నన్ను లేపుతుందని లేచి చూసేసరికి ఏమైందో తెలుసా పిల్లలు, తన దగ్గర ఒక పెద్ద బోట్ కనిపించింది.
వచ్చింది. ఆ బోట్లో నుంచి ఒక ఆయన, బాబు ఇలా రా, ఈ బోట్ ఎక్కుదురా అని పిలుస్తున్నాడు. అదేంటి నన్ను పిలుస్తున్నాడు అని ఎంత హ్యాపీగా ఈ రాజేష్ అంకుల్ ఆ బోట్ ఎక్కేశాడు. వాళ్ళని ఆశ్చర్యంతో అడుగుతున్నాడు, సార్ అసలు నేను ఒక్కడినే ఇక్కడ ఇరుక్కుపోయానన్న విషయం మీకు ఎలా తెలుసు? మీరు ఎలా వచ్చారు ఇక్కడికి, ఈ ప్లేస్కి? కొన్ని రోజుల నుంచి నేను ఒక్కడినే ఇక్కడ ఇరుక్కుపోయి నన్ను ఎవరైనా కాపాడితే బాగుండు అని ప్రేయర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు అసలు ఇక్కడికి ఎలా వచ్చారో చెప్పండి అని అన్నాడు పిల్లలు. అంటే వాళ్ళు అన్నారు, బాబు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? నిన్న రాత్రి ఒక పెద్ద మంట ఇక్కడ నుంచి వచ్చింది. ఆ మంటను చూసి ఏదో ఫైర్ యాక్సిడెంట్ అవుతుందని తెలుసుకొని ఇటు వచ్చాము. ఖచ్చితంగా మనుషులు ఉంటారు కదా, వాళ్ళని సేవ్ చేయొచ్చని ఇటు వచ్చాము అని అన్నారట. అప్పుడు ఈ రాజేష్ అంకుల్ అన్నాడు, అదేంటి నేనేం మీకు ఫైర్ సిగ్నల్ ఏమి ఇవ్వలేదు కదా, అయినా మీరు ఎలా వచ్చారు అని అంటే, ఆ గుడిసె మండుతుంటే ఆ మంటలే మాకు సిగ్నల్ ఇచ్చాయి, వెంటనే వచ్చేసి నిన్ను కాపాడాం అని చెప్పాడట పిల్లలు. వెంటనే రాజేష్ అంకుల్ కళ్ళు మూసుకొని, ఏసయ్య నేను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను ఏసయ్య, నన్ను క్షమించు, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టే మాటలు మాట్లాడును, నా జీవితంలో చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు దాని వెనుక నువ్వు చేయబోతున్న అద్భుతమైన కార్యాన్ని ముందుగానే గ్రహించలేకపోయాను ఏసయ్య, తొందరపడి నోటికొచ్చినట్టుగా మాట్లాడాను, ఓర్చుకోలేకపోయాను, కానీ ఇంత అద్భుతంగా నువ్వు నన్ను రక్షిస్తావని ఇప్పుడు నాకు అర్థమైంది. ఆ గుడిసే గనుక తగలబడకపోతే నేను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చేది. అది మంటలు రావటం వల్ల ఆ మంటలే ఒక బోటుని తీసుకొచ్చాయి. ఏసయ్య నా జీవితంలో చేసిన మేళ్ళకై థ్యాంక్స్ ఏసయ్య అని చెప్పి ఏసై నామని మహింపరిచాడు. పిల్లలు, ఈ లెసన్ ద్వారా మనకేమర్థమవుతుందో తెలుసా? దేవుడు మన విషయంలో ఏదైనా చిన్న చిన్ని సమస్యలకు అలౌ చేసినప్పుడు మనం దాంట్లో ఓపికగా ఓర్పుతో మనం వేచి ఉంటే అద్భుతమైన మహిమకరమైన విజయాలు దేవుడు మనకు ఇస్తాడు. గ్రేట్ థింగ్స్ దేవుడు మన జీవితంలో చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం నాకు జ్ఞాపకం వస్తుంది పిల్లలు. బబులోన్ దేశంలో రాజు అన్నాడు, ఇదిగో 30 days వరకు ఎవరు ఏ దేవుణ్ణి పూజించొద్దు, అందరూ నన్నే పూజించాలి, నాకే మొక్కాలి అని 30 days టైం ఇచ్చాడు పిల్లలు. మరి యేసయ్యకు మొక్కకుండా, యేసయ్యకు ప్రార్థన చేయకుండా రాజుకి మొక్కాలన్నా, రాజుకి ప్రార్థన చేయాలన్నా దేవుని పిల్లలైన డానియేల్కి కానీ, షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు కానీ చాలా కష్టమైపోయింది పిల్లలు. దానియేల్ అన్నైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అవ్వేవాడు కాదు. ఎంత పెద్ద రూల్స్ పాస్ చేసినా దేవుని విషయంలో డానియేల్ అన్న ఎంత ఫెయిత్ఫుల్గా ఉండేవాడంటే రోజుకి 3 times ప్రేయర్ చేస్తుండేవాడు. చెల్లి తమ్ముడు, నువ్వు రోజుకి కనీసం ఒక్కసారైనా ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నానులే అక్క, అన్నం తినేటప్పుడు ప్రేయర్ చేసుకుంటా, మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు ప్రేయర్ చేసుకుంటా, మార్నింగ్ లేచాక ప్రేయర్ చేసుకుంటా, స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకుంటా అని అంటున్నావా? పిల్లలు, ఆ ప్రేయర్ సంగతి నేను అడగట్లేదు, ఆ ప్రేయర్స్ కంపల్సరీ చేయాలి. కానీ నేను అంటున్న ప్రేయర్ ఏంటంటే, కొంచెం టైం తీసుకొని దేవుని పాదాల దగ్గర కూర్చొని నీ లైఫ్ గురించి, మమ్మీ డాడీ గురించి, మీ రిలేటివ్స్ గురించి, మీ ఫ్రెండ్స్ గురించి, మీ చర్చ్ గురించి, మన దేశం కోసం ప్రేయర్ చేయడానికి నువ్వు టైం తీసుకుంటున్నావా? ఆలోచన చేద్దాం. డానియేల్ అన్న ఎంత బిజీగా ఉన్నా ప్రేయర్ లైఫ్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయలేదు పిల్లలు. రాజు ఆర్డర్ పాస్ చేశాడు, ఎవరైనా సరే 30 రోజుల వరకు ఏ దేవుడినైనా పూజించారని తెలిస్తే వాళ్ళని సింహాల బోన్లో వేసేస్తాం అని అన్నారు పిల్లలు. ఆ విషయం తెలిసి కూడా డానియేల్ అన్న యాజ్ యూజువల్గా రోజు వెళ్ళినట్లుగానే తన రూమ్లోకి వెళ్ళాడు, తలుపులు తెరుచుకున్నాడు, మోకాలేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సహజంగా ఎవరైనా ఇలాంటి రూల్ పాస్ చేస్తే మనమైతే ఏం చేస్తామంటే డోర్లు వేసేసుకొని ఎవరికి కనపడకుండా, అమ్మో ఎవరిని చూస్తున్నారా, నన్ను చంపేస్తారేమో అని డోర్లన్నీ వేసేసుకొని మంచం కిందకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటారు కొంతమంది కదా. కానీ డానియేల్ అన్న అయితే తలుపులు తెరిచి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఈ విషయము డానియేల్ అన్నతో పాటు పనిచేసే వాళ్ళు ఎవరైతే డానియేల్ అన్నను ద్వేషిస్తున్నారో వాళ్ళు చూశారు. దొరికిందే ఛాన్స్ అని చెప్పి తీసుకెళ్ళి రాజుకు చెప్పారు. రాజు పాస్ చేసిన రూల్ ఎవరు తీసివేయడానికి లేదు కాబట్టి రాజు డానియేల్ని పిలిపించాడు. నిజానికి రాజుకి డానియేల్ అన్నంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో పిల్లలు రాజు తన ఉంగరంతో ముద్ర వేసేవాడు. ఎప్పుడైతే ఆ ముద్ర వేస్తారో ఇక దాన్ని ఎవ్వరు కూడా దాన్ని తీసివేయలేరు. కనుక
రాజు చెప్పాడు కదా సింహాల బోన్లో వేస్తారని. ఇంకా వాళ్ళు చాలా సంతోషంతో రాజు దగ్గరికి వచ్చి, రాజా దానియేలు అనేవాడు వాళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు అనేసరికి అందరూ దానియేలుని తీసుకొచ్చి రాజు ముందు నిలబెట్టారు. కష్టంగానే రాజు సింహాల బోన్లో పడవేయండి అన్నాడు. పిల్లలు, అప్పుడు దానియేలు అన్న మైండ్లో ఏముండుండొచ్చో కదా, ఏంటేసయ్యా నేను ప్రార్థన చేశాను, నేను ఏమన్నా తప్పు చేశానా, నేను రాజుకి ఏమన్నా తిరుగుబాటు చేశానా, లేకపోతే నేను ఏమన్నా చెడ్డ మాటలు అన్నానా, అబద్ధాలు అన్నానా, చెడ్డ పనులు చేశానా, నేను దొంగతనం చేయలేదే, నేను ప్రార్థనే కదా చేసింది, మరి నువ్వు ఉన్నావు కదా, నేను ప్రార్థన చేస్తుంటే వింటున్నావు కదా, నేను సింహాల బోన్లోకి వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు ప్రభువా, నన్ను కాపాడవా, నన్ను ఇలాగే వదిలేస్తావా, అదుగో సింహాలు బోన్లోకి తీసుకెళ్తున్నారు, నేను చచ్చిపోతే ఎలా అని దానియేలు అన్న ప్రశ్న వేయలేదు. కానీ దేవుని సన్నిధిలో అనుదినము ప్రార్థన చేస్తున్న దానియేలు అన్న మనసులో లోపల ఎలా ఉందో కదా పిల్లలు. కానీ ధైర్యంగా దానియేలు అన్నను తీసుకువెళ్ళి సింహాల బోన్లో వేస్తుంటే, ఆగండి ప్లీజ్ ప్లీజ్, వద్దు వద్దు, నన్ను ఏమనకండి, నేను స్టాప్ చేసేస్తానులే, ప్రేయర్ చేయండిలే అని ఒక్క మాట కూడా అనలేదు. కానీ అక్కడ ప్రార్థన చేయటం ఆపాడు. నెక్స్ట్ ప్రేయర్ ఎక్కడ చేశాడు తెలుసా దానియేలు అన్న? లయన్స్ డెన్లో చేశాడు. చాలా ఆకలితో ఉన్న సింహాలన్నీ దానియేలు వైపు చూస్తున్నాయి. దానియేలు లోపలికి అడుగు పెట్టాడు. దేవా నువ్వే నాకు సహాయము చేయాలి ప్రార్థన చేసుకున్నాడు. ఆయన మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంటే దేవుని దూత దానియేలు దగ్గరే ఉన్నాడు. ఆ లయన్స్ డెన్లో ఆ భయంకరమైన సింహాలు దానియేలు అన్నను చూడగానే అన్నీ సైలెంట్ అయిపోయి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తున్నాయి. ఈ విషయం తెలిసి రాజు ఉదయాన్నే లేచి జీవము కలిగిన దేవుని సేవకుడైన డానియేల్ అని పిలిచాడు. అస్సలు దేవుడు దానియేలుకి ఎంత గౌరవం ఇచ్చాడో. బయటికి వస్తూనే డానియేల్కి మంచి హయ్యర్ పొజిషన్ వచ్చింది. అందరూ డానియేల్ దేవుణ్ణి మహిమపరచాలి అని చెప్పారు. దానియేలుకు ఘనత వచ్చింది, దానియేలు నమ్మిన యేసయ్యకు ఘనత వచ్చింది. పిల్లలు, నిజంగా ఆ ట్రబుల్ టైంలో డానియేల్ గనుక చేతులు ఎత్తేసి ఉంటే నిజంగా సింహాల బోన్లోకి వెళ్ళేవాడు కాదు, దేవునికి అంత మహిమ వచ్చేది కాదు కదా పిల్లలు. మరి ఆ సమస్యల్లో దానియేలు అన్న దేవుని మీద ఆధారపడినందుకు దేవుడు దానియేలు అన్నకు సహాయం చేశాడు. ఎప్పుడైనా మన లైఫ్లో కూడా చిన్న చిన్ని కష్టాలు వచ్చినప్పుడు ఎవరైనా మనల్ని తిట్టినా, ఎవరైనా మనల్ని కొట్టినా, నీకు తెలివి లేదు, నువ్వు వేస్ట్ ఫెలోవి, నువ్వు అందంగా ఉండవు, నువ్వు చిన్నగా ఉన్నావు, నువ్వు బక్కగా ఉన్నావు, అయ్యో నీకు చేత కాదు, నువ్వు అస్సలు పెద్ద ఫూల్వి అని లోకమంతా నిన్ను ఎక్కిరించిన ఒక విషయం మర్చిపోవద్దు. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, పిల్లలు కొన్నిసార్లు సరైన బట్టలు లేవని, స్కూల్లో ఫీజు కట్టలేదని నిలబెట్టారని, కొన్నిసార్లు ఫ్రెండ్స్ ఎవరు కూడా నాతో మాట్లాడట్లేదని, నన్ను ఒక్కడినే వదిలేశారని చాలా విషయాల కొరకు మీరు కూడా బాధపడుతుంటారు కదా. మన జీవితంలో ఏదైనా చిన్న చిన్న కష్టాలు సమస్యలు వస్తుంటే మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఆ హట్ తగలబడుతుంటే అంకుల్ కూడా చాలా డిస్కరేజ్ అయ్యాడు. కానీ దాని వెనక గాడ్స్ గ్రేట్ ప్లాన్ ఉంది. ఆ హట్ తగలబడకపోతే అంకుల్ అక్కడే ఉండిపోయేవాడు. అలా జరగటం వల్లనే ఒక బోట్ వచ్చి అంకుల్ని సేవ్ చేసింది. డానియేల్ డెన్లోకి వెళ్ళకపోతే దేవునికి అంత ఘనత వచ్చేది కాదు. దేవుడు గొప్పగా ఆయన నామం హెచ్చింపబడింది. డానియేల్ అన్న కూడా మంచి ప్రమోషన్ వచ్చింది. సమస్యలు వచ్చినప్పుడు మనం ధైర్యంగా నిలబడి ప్రభు మీద ఆధారపడితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈరోజు ఈ విషయాన్ని మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకున్నాం. అలా దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు లెసన్ ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు ప్రభువా. ఆ రాజేష్ అంకుల్ హార్ట్ తగలబడుతున్నప్పుడు విసిగిపోయాడు. కానీ ప్రభా, ప్రార్థన ఆలకించే దేవుడు, నువ్వు ఎలాగైనా సహాయం చేయగలవు. ఆ సమస్యనే గొప్ప విజయాన్ని ఇవ్వడానికి వాడుకున్నావు. దానియేలు అన్న కూడా మరి ప్రార్థన చేస్తే సింహాల బోన్లోకి వెళ్తారని అన్నారు. ఆ బోన్లోకి వెళ్ళినా పర్వాలేదని ప్రార్థన మానలేదు. ఆ సమస్యలో ఓర్పుతో వేచి ఉన్నాడు. గొప్ప కార్యం దానియేలు ద్వారా నువ్వు చేసి నీ నామాన్ని కనపరుచుకున్నా. ప్రభా, ఈ మాటలు వింటున్న ప్రతి చెల్లి తమ్ముడు జీవితంలో కూడా సమస్య వచ్చినప్పుడు తొందరపడకుండా మౌనంగా వెయిట్ చేస్తూ నీ కృప మీద ఆధారపడే సహాయం అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే చిల్డ్రన్, మెమరీ వర్స్ నేర్చుకుందామా? కీర్తనలు 46:10, సామ్స్
46, 10. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. మరొకసారి నేర్చుకుందామా చిల్డ్రన్? కీర్తనలు 46, 10. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. కీర్తనలు 46, 10. ఓకే చిల్డ్రన్, మనం నేర్చుకుంటారు కదా. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. బాయ్.